హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా ఎకానమీ, ఎకానమీ చూద్దాం. ఎకానమీలో మనం ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్‌డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అవి కూడా చూద్దాం. ఇదొక సెపరేట్ కాన్సెప్ట్‌గా మనం చూద్దాం. ఏంటి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే మనకి ఒక దేశం, అది మనం భారతదేశం అని తీసుకోవచ్చు. మన అండర్‌స్టాండింగ్ గురించి ఒక దేశం అనేటటువంటిది ఒక ఫైనాన్షియల్ ఇయర్ మనం తీసుకుంటామనమాట. ఒక ఫైనాన్షియల్ ఇయర్ కాలంలో మనకి విదేశాలతో ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మొత్తం విదేశాలు అంటే ప్రపంచం మొత్తం అనమాట. ప్రపంచం మొత్తంతో చేసేటటువంటి ఆర్థిక కార్యకలాపాల లావాదేవీలనే మనం ఏం చేస్తామంటే ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్‌లో మనం ఒక వ్యవస్థను తయారు చేసుకుంటాం. ఆ వ్యవస్థనే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటామనమాట. అయితే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటటువంటిది మనకి ఎలా చూడొచ్చంటే ఎగ్జాంపుల్, మనదే ఒక కుటుంబం ఉందనుకుందాం. మన కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుంది? మనకిక్కడ 2 ఉంటుంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో. ఇక్కడ 2 కాన్సెప్ట్‌లు మనకుంటాయి. ఇన్‌ఫ్లో ఒకటి, ఔట్‌ఫ్లో ఒకటి. ఏటి ఇన్‌ఫ్లో అంటే మనకు ఆదాయం వచ్చేది. ఒక కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుంది? అయితే ఆ యజమాని సాలరీ ఎంప్లాయీ అయ్యుండాలి. లేదా వాళ్ళకి అద్దెలు, ఇంటి అద్దెలు ఏమైనా ఉన్నా వాటి నుంచి ఇంటి అద్దెల నుంచి వస్తాయి అమౌంటు. అలాగే అతను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాడనుకోండి. ఆ యొక్క బిజినెస్ చేసిన దాన్ని బట్టి ద్రవ్యం అనేటటువంటిది మనకొస్తుందనమాట. ఇది ఇన్‌ఫ్లో. అంటే ఈ విధంగా మనకి ఒక కుటుంబానికి సొమ్ము వస్తుంది. మరి ఔట్‌ఫ్లో అంటే ఏంటి? ఒక కుటుంబం నుంచి సొమ్ము ఎలా పోతుంది? బయటికి వెళ్తుంది. ఆ కుటుంబం అనేటటువంటి నిత్యావసర వస్తువుల కొనుగోలుకి, అలాగే ఆ కుటుంబానికి కావాల్సినటువంటి విద్య, అలాగే ఆ కుటుంబానికి కావాల్సినటువంటి వైద్యం, అలాగే ఇంకా ఆహ్, మిగిలిన ఇతరత్ర ఖర్చులు అన్నీ కూడా షాపింగ్స్ ఇవన్నీ పెట్రోలు ఇవన్నిటి కూడా ఉంటాయి. అంటే ఇదంతా మన ద్రవ్యం ఏమవుతుంది? బయటకు వెళ్ళిపోతుంది. ఇదంతా ద్రవ్యం బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఔట్‌ఫ్లో కింద చెప్తాం. అలాగే ఒక దేశానికి కూడా అలాగే మనం కాలిక్యులేషన్ చేస్తాం. ఒక దేశానికి డబ్బు ఎలా వస్తుంది? అది మనకి ఇన్‌ఫ్లోగా చెప్పాలనమాట. ఒక దేశం నుంచి డబ్బు ఎలా బయటకు వెళ్తుంది? అది ఔట్‌ఫ్లోగా మనం చెప్తాం. సేమ్ ఎగ్జాంపులే. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే అర్థమా తెలిసింది ఇప్పుడు మనకి. ఒక దేశం అనేటటువంటిది మిగతా ప్రపంచ దేశాలతో ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మనకి జరిగినటువంటి అన్ని లావాదేవీల మధ్య ఒక వ్యవస్థను మనం ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో తయారు చేసుకుంటే, ఆ యొక్క వ్యవస్థే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం. అది మనకి ఇంపార్టెంట్. సాధారణంగా ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్‌కి చూస్తామనమాట. ఒక ఇయర్‌కి చూస్తే కదా మనకి ఎంత ఖర్చుంది, ఎంత మిగిలింది, ఎంత ఇన్‌ఫ్లో వచ్చింది, ఎంత ఔట్‌ఫ్లో వెళ్ళింది అనేది మనం దాన్ని బట్టి తరువాత సంవత్సరం మనం జాగ్రత్త పడతామనమాట. ఒక కుటుంబం గూడా అంతే కదా! మన దగ్గర ప్రస్తుతం డబ్బెంతుంది, ఎంత మనం ఇంకా అప్పు చెయ్యాలి, ఇవన్నీ అందులో ఉంటాయన్నమాట. ఎంత అప్పు చెయ్యాలి, ఎంత ఇంకా మనకి కావాల్సినటువంటి రుణంకెళ్ళాలి, ఇవన్నీ ఒక కుటుంబం ఎలా చూసుకుంటుందో, అలాగే ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక దేశం గూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అలాగే చూస్తుంది. ఇందులో ముఖ్యంగా మనకేముంటాయి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌లో ఇవన్నీ ఉంటాయి. వస్తువుల వాణిజ్యం జరుగుతుంది. ట్రేడ్, ట్రేడ్ జరుగుతుంది. మన దేశం నుంచి ఏమవుతుంది? విదేశాలకి అన్నీ ఫుడ్ ప్రాసెసింగ్స్ అనేవి జరుగుతాయి. చేపల ఉత్పత్తి అనేటటువంటిది ఎగుమతి చేస్తాం. ఇలా ఒక వస్తువు అనేటటువంటిది సేవలు ఇవన్నీ ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయన్నమాట. అలాగే ఆదాయాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎలా వస్తాయి? రెమిటెన్స్ రూపంలో వస్తాయి. మన భారతదేశ మన భారతీయులు విదేశాల్లో ఉండి డబ్బుని సంపాదించి వాళ్ళ యొక్క కుటుంబాలకి పంపిస్తారనమాట. అలా బదిలీలు, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్స్ అనమాట. అలాగే పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా వస్తాయి. అప్పుల ద్వారా మనకు వస్తాయి. ఎవరి దగ్గర నుంచైనా విదేశీయుల నుంచి మనం అప్పు తీసుకోవచ్చు. అలాగే అంతర్జాతీయ ఇతర లావాదేవీలన్నీ కూడా మనము
ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇందులోనే మనం ఉంచుతాము, లేదా చూపుతాము, లేదా ఇందులో రిజిస్టర్ చేస్తాము. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇదేంటంటే మనకి ఒక బేసిక్, బేసిక్ ఐడియా. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి బేసిక్ ఐడియా అనమాట. ఒక కుటుంబానికి ఎలా డబ్బొస్తుంది, ఎలా డబ్బు పోతుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. మనకు డబ్బు ఎలా వస్తుంది? మనకు డబ్బు భారతదేశానికి, భారతదేశానికి డబ్బు ఎలా వస్తుంది? భారతదేశం నుంచి డబ్బు ఎలా పోతుంది? ఇదే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇదే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. అంతే. ఇక్కడ చూద్దాం. ఎలా వస్తుంది భారతదేశానికి డబ్బు? ఏదో మనం ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసాం. అమెరికాకు అనుకోండి. ఏదో ఒక సర్వీస్, సాఫ్ట్‌వేర్ కంపెనీ సర్వీస్ మనం ఇక్కడ నుండి ప్రొవైడ్ చేసాం. మనకేమొస్తుంది? విదేశీ కారక ఆదాయం వస్తుంది. అలా కాకుండా మనం దిగుమతి చేసుకున్నాం. మనకు కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. అప్పుడేమవుతుంది? ఇది, ఇది డబ్బే. కానీ విదేశీ కారక ఆదాయం బయటికి వెళ్ళింది. ఇక్కడ ఇన్‌ఫ్లో ఏది? యూఎస్ఏకి మనం సాఫ్ట్‌వేర్ సర్వీస్ అందిస్తే మనకు విదేశీ ఆదాయం వచ్చింది కాబట్టి అది ఇన్‌ఫ్లో అవుతుంది. అవుట్‌ఫ్లో ఏది? మన దగ్గర నుంచి డబ్బు అనేటటువంటిది బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు? క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్నందుకు చెల్లించాలి కాబట్టి. ఇది అవుట్‌ఫ్లో అవుతుంది. ప్రతీదీ ఇలాగే మీరు చూడాలి. ఈ ఒక్క ఎగ్జాంపుల్ కాకుండా ప్రతి ఎగ్జాంపుల్ అలాగే చూడాలనమాట. అయితే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో మనకి ముఖ్యంగా ఎన్ని భాగాలు ఉంటాయి అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో మనకి ముఖ్యంగా కరెంట్ అకౌంట్ ఉంటుంది. కరెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉంటుంది. అలాగే క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్. అలాగే ఫైనాన్షియల్ అకౌంట్ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంట్. అలాగే ఎర్రర్స్ అండ్ ఎమిషన్స్. ఎర్రర్స్ అండ్ ఎమిషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇలా చాలా ఉంటుంది. ఇంకా డెప్త్‌కి మనం అవసరం లేదన్నమాట. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ సరిపోతుంది మనకి. ఈ కరెంట్ అకౌంట్ అన్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌లో మనకి ఏమేమి ప్రధాన భాగాలు ఉంటాయని చెప్పుకున్నామో ఇవన్నీ ఉంటాయి. ఏవేవి? కరెంట్ అకౌంట్ ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంట్ ఉంటుంది. ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకేంటంటే ఏపీపీఎస్‌సి పాయింట్‌లో చూస్తే కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ మనకి 2 ఒకే ఫార్మాట్‌లో చూస్తాడనమాట ఏపీపీఎస్‌సి వాడు. అయితే యాక్చువల్‌గా ఈ యొక్క క్యాపిటల్ అకౌంట్ అనేటటువంటిది మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ స్టాటిస్టిక్స్‌లో గాని చూసుకుంటే క్యాపిటల్ అకౌంట్ అలాగే ఫైనాన్షియల్ అకౌంట్ వేరు వేరుగా చూపిస్తారనమాట. కానీ మన ఏపీపీఎస్‌సి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ 2 ఒక దాంట్లోనే మనం చూస్తామనమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌లోనే ఒక దాంట్లోనే చూస్తాం. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అనమాట. సరే. ఇక్కడ కరెంట్ అకౌంట్ అన్నాము. ఏంటి కరెంట్ అకౌంట్‌లో ఏటేటుంటాయి? ఈ కరెంట్ అకౌంట్‌లో మనకేమేమి ఉంటాయి? మర్చంటైజ్డ్ ట్రేడ్ ఉంటుంది. మర్చంటైజ్డ్ ట్రేడ్ అంటే ఏంటి? ఎగుమతులు, దిగుమతులు. ఎగుమతులు, ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్. ఎక్స్‌పోర్ట్స్ ఉంటాయి. అలాగే ఇంపోర్ట్స్ ఉంటాయన్నమాట. మర్చంటైజ్ ట్రేడ్ అంటాం దాన్ని. ఈ కరెంట్ అకౌంట్‌లో మనకేముంటాయి? మనకి కరెంట్ అకౌంట్‌లో మర్చంటైజ్ ట్రేడ్, మర్చంటైజ్ ట్రేడ్ అంటాం. అందులో ఏముంటుంది? మర్చంటైజ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? మర్చంటైజ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఎగుమతులు, దిగుమతులు. వస్తువులు ఇక్కడ ఏమవుతాయి? ఎగుమతి, దిగుమతులు అవుతాయన్నమాట. ఉదాహరణకి ఎగుమతి అన్నాము. మన భారతీయుడే విదేశీయులకి ఎక్కడికి? అమెరికాకి ఒక వస్తువుని ఉత్పత్తిని ఎగుమతి చేశాడు. అలాగే ఒక మన భారతీయుడే ఒక వస్తువుని దిగుమతి చేసుకున్నారు ఒక కంపెనీ నుంచి ఏదో ఒకటి. ఇది ఎగుమతులు, దిగుమతులు మనం అందరం చూపిస్తాము. మర్చంటైజ్ ట్రేడ్‌లో చూపిస్తామన్నమాట. అది మనకి ఇంపార్టెంట్. ఇవి నోట్ చేసుకుంటే బెటర్. కరెంట్ అకౌంట్‌లో మనకి మెయిన్‌గా 4 ఉంటాయి. కరెంట్ అకౌంట్‌లో మనకి మెయిన్‌గా 4 ఉంటాయి. ఫస్ట్‌ది ఏమని చెప్పుకున్నాము? మర్చంటైజ్ ట్రేడ్ అని చెప్పుకున్నాము. ఫస్ట్‌ది. ఆ మర్చంటైజ్ ట్రేడ్ అంటే ఏంటి? ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్. ఎగుమతులు ఎక్కువగా ఉంటే మనకి డెఫిసిట్ ఉండదు.
దిగుమతులు ఎక్కువగా ఉంటే డెఫిసిట్ ఉంటుంది. అది మనం చూసుకోవాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇంకా మనకి ఇక్కడ ఈ కరెంట్ అకౌంట్‌లో మనం ఏమని చెప్పుకున్నాము? మర్చంటైజ్ ట్రేడ్ ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే రెండోది మనకి సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్. ఏంటి సర్వీసెస్? సర్వీసెస్ అని చాలా ఉంటాయి. చాలా కంపెనీలు మనము ఇక్కడుండి విదేశీయులకి మొత్తం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అంతా మనం సర్వీస్ ఇస్తున్నామనమాట. అవన్నీ ఇందులోకొస్తాయి సర్వీసెస్. అలాగే ప్రైమరీ ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటాయి. ప్రైమరీ ఇన్‌కమ్. అలాగే నాలుగోదేంటంటే ట్రాన్స్‌ఫర్స్ అండ్ రెమిటెన్స్. ట్రాన్స్‌ఫర్ అయినా చేయొచ్చు. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి మనకి డబ్బులైనా రావచ్చు రెమిటెన్స్. ఇలా మనకి 4 కేటగిరీస్ ఈ యొక్క కరెంట్ అకౌంట్స్‌లో మనకి ఉంటాయన్నమాట. మర్చంటైజ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి అన్నీ ఇందులో చూపిస్తాం. కరెంట్ అకౌంట్‌లోనే ఇవన్నీ చూపిస్తాం. సబ్ అనమాట. సర్వీస్. సర్వీస్ అంటే ఏం చెప్పుకున్నాం? ఐటీ సర్వీస్ అవ్వచ్చు, సాఫ్ట్‌వేర్ సర్వీస్ అవ్వచ్చు, బిజినెస్ సర్వీస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ సర్వీస్ అవ్వచ్చు, ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ అవ్వచ్చు. ఎన్నో సర్వీసులున్నాయి. ఇవన్నీ గూడా మనం కరెంట్ అకౌంట్‌లో చూపిస్తాం. మూడోది ఏమని చెప్పుకున్నాము? ప్రైమరీ ఇన్‌కమ్. ప్రైమరీ ఇన్‌కమ్. ఏంటి ప్రైమరీ ఇన్‌కమ్? మనము ఇంట్రెస్ట్ వస్తాయా? డివిడెండ్స్ వస్తాయా? ప్రాఫిట్ వస్తుందా? కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇవన్నిటి వల్ల కూడా మనకేమొస్తుంది? ప్రైమరీ ఇన్‌కమ్ అనేది కూడా ఇందులోనే చూపిస్తాం. ఏటి ఇంట్రెస్ట్ ఏంటి? ప్రైమరీ ఇంట్రెస్ట్ అన్నాం. ఏంటి ఇంట్రెస్ట్ వల్ల, డివిడెండ్స్ వల్ల అంటే ఒక భారతదేశ కంపెనీ ఒక స్టార్టప్ అమెరికాలో మనకి సంస్థ పెట్టింది. అది డివిడెండ్స్ అనేటటువంటివి మనకొస్తాయి. అవి ఇన్‌కమ్ మనకొచ్చింది కదా! ప్రైమరీ సోర్స్ అనమాట అది. అలా చాలా ఉన్నాయి. మెల్లగా అన్నీ చెప్తాను. ఓకేనా? ఇవన్నీ మనం ఎలాగా చూపించుకోవచ్చు? ప్రైమరీ ఇన్‌కమ్‌గా మనం చూపించుకోవచ్చు. ఇవన్నీ మనకి డబ్బులొస్తున్నాయి. ఇన్‌ఫ్లో. ఎగుమతి చేస్తున్నాం, డబ్బులొస్తున్నాయి. సర్వీస్ ఇస్తున్నాం, సర్వీస్ వాళ్ళకిస్తున్నాం. మన దేశానికి డబ్బులొస్తున్నాయి. ఇంట్రెస్ట్‌లు మనకొస్తున్నాయి. డివిడెంట్‌లొస్తున్నాయి ప్రైమరీ ఇంట్రెస్ట్‌లో. అలాగే రెమిటెన్స్ విదేశీయులు మన భారతీయులు విదేశాల్లో ఉండి డబ్బులు ఇక్కడికి పంపిస్తున్నారు. ఇదంతా ఏమిటి? ఇన్‌ఫ్లో. మన భారతదేశానికి డబ్బు వచ్చేటటువంటిదనమాట. ఇవన్నీ ఇన్‌ఫ్లో కింద మనం చూసుకోవాలి. ఈ ఒక సర్వీస్ చెప్పగానే అది ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో అనేది మనకు తెలియాలనమాట. అలా మీరు ఏం చేయాలి? ఎలా అనలైజ్ చేయాలి. అప్పుడే మనకి కాన్సెప్ట్ అర్థమవుతుందనమాట. అయితే కరెంట్ అకౌంట్ అంటే మొత్తానికి మనకు అర్థమైంది. ఏమేముంటాయి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. అలాగే అలాగే ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటాయి. అలాగే ట్రాన్స్‌ఫర్స్, రెమిటెన్స్ గాని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ గూడా కరెంట్ అకౌంట్‌లోనే మనకి ఉంటాయని అర్థం అవ్వాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? ఇవన్నీ ఏటంటే చాలా ఏమంటాము సున్నితమైన టాపిక్స్ అనమాట. చాలా కేర్‌ఫుల్‌గా మనం వెళ్ళాల్సొస్తది. ఎగ్జామ్‌లో పక్కాగా తప్పు చేసేస్తాం. అందువల్లే చాలా మెల్లిగా వెళ్ళాల్సొస్తుందనమాట. అలాగే క్యాపిటల్ అకౌంట్ అన్నాం. ఏంటి క్యాపిటల్ అకౌంట్? క్యాపిటల్ అంటే ఏంటి? పెట్టుబడి. ఏంటి? పెట్టుబడి. పెట్టుబడి ఎప్పుడు? ఈ క్యాపిటల్ అకౌంట్ పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలన్నీ ఇందులో చూపిస్తాం. ఉదాహరణకి ఎఫ్‌డిఐ. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్. అంటే విదేశీయుడు మన భారతదేశంలో వచ్చి కంపెనీ పెట్టాడు. ఉత్పత్తి సృష్టించాడు. ఉపాధి అవకాశాలు సృష్టించాడు. టెక్నాలజీ షేర్ చేశాడు. డిమాండ్ పెరిగింది. వస్తువులు, సేవలు పెరిగాయి. కొనుగోలు శక్తి పెరిగింది. ఆర్థిక వృద్ధికి తోడ్పాట పడ్డాడు. ఇలా మనకి క్యాపిటల్ అకౌంట్‌ని మనం అలా లింక్ చేసుకోవాలి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనమాట. ఇవన్నీ గూడా మనం ఎందులో చూపిస్తామంటే కరెంట్ అకౌంట్‌లో క్యాపిటల్ అకౌంట్‌లో చూపిస్తాం. చాలా ఇంపార్టెంట్. అలాగే ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్. ఫారెన్ పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి ఇవి? ఇవేటంటే స్టాక్స్‌లంట, మ్యూచువల్ ఫండ్స్‌లంట
ఈక్విటీస్‌లో, షేర్ మార్కెట్‌లో ఈటిలో పెడతారనమాట. ఆటిల్ని ఒక 4, 2, 3 సంవత్సరాలుండి ఈళ్ళెళ్ళిపోతారు. వీళ్ళలా కాదు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌లు చాలా సంవత్సరాలుండి ఆర్థిక వృద్ధికి తోడ్పడతారు. ఈడెప్పుడు లాభమొస్తే అప్పుడెళ్ళిపోతాడు. పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్. అలాగే లోన్స్. ఏవైనా లోన్స్‌కి సంబంధించినవి ఏవైనా ఉంటే అవి గూడా మనం క్యాపిటల్ అకౌంట్‌లోనే చూపిస్తామనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వమే భారతదేశ ప్రభుత్వం మోదీ ఒక లోన్ తీసుకున్నాడు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ దగ్గర. అది క్యాపిటల్ అకౌంటే కదా! ఎందుకు క్యాపిటల్ అకౌంట్ అన్నాం? ఎందుకు క్యాపిటల్ అకౌంట్ అన్నామంటే, ఆ లోన్ తీసుకొని మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి ప్రాజెక్టు స్పెషల్ ఎకనామిక్ జోన్‌నే ఏర్పాటు చేస్తాడు, రైళ్ళే ఏర్పాటు చేస్తాడు, ఆర్థిక కారిడార్‌లే ఏర్పాటు చేస్తాడు, ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు చేస్తాడు, షిప్పింగ్ వ్యవస్థలే ఏర్పాటు చేస్తాడో మనకు తెలీదు. కాబట్టి ఇది క్యాపిటల్ అకౌంట్‌లో చూపిస్తామనమాట. ప్రభుత్వం అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, సంస్థ అవ్వచ్చు, విదేశాల నుంచి మనకి రుణం తీసుకుంటున్నాం కాబట్టి క్యాపిటల్ అకౌంట్స్‌లో చూపిస్తాము అని మనం గుర్తుంచుకోవాలనమాట. క్యాపిటల్‌లో ఏవేవి వచ్చాయి? ఎఫ్‌డిఐ వచ్చింది. అలాగే ఎఫ్‌పిఐ వచ్చింది. అలాగే లోన్స్ వచ్చాయి. ఇవన్నీ మనకి ఎందులో చూపించాము? క్యాపిటల్స్‌లో చూపించామనమాట. క్యాపిటల్ అకౌంట్స్‌లో. అలాగే ఇంకా చాలా ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి మనకి ఈ యొక్క చిన్న చిన్న ఎగ్జాంపుల్ సరిపోతుంది. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. కరెంట్ అకౌంట్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఈ 4 ఇప్పుడు చూద్దాం. ఈ 4 ఇప్పుడు చూద్దాం. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంట్, ఎర్రర్స్ ఇవన్నీ చూద్దాం. వన్ బై వన్ చూద్దాం. కరెంట్ అకౌంట్. చెప్పాను కదా! కరెంట్ అకౌంట్‌లో ఏమేమి ఉంటాయి మనకి? ఒక దేశానికి మరియు విదేశాల మధ్య అంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి కాదు ఇది. ఒక దేశంకి ప్రపంచానికి మధ్య జరుగుతాయన్నమాట ఇవన్నీ కూడా. ఉదాహరణకి వస్తువులే అవ్వచ్చు, సేవలే అవ్వచ్చు, ప్రైమరీ ఇన్‌కమ్ అవ్వచ్చు, సెకండరీ ఇన్‌కమ్ అవ్వచ్చు. ఏంటి ప్రైమరీ ఇన్‌కమ్, సెకండరీ ఇన్‌కమ్ అంటే విదేశీయుల నుంచి మన భారతీయులు విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉండి వాళ్ళు మనకి డబ్బులు పంపిస్తే మనం దాన్ని రిసీవర్ ఓకేనా? ఇది రిసీవర్ కింద చూపిస్తామనమాట. రిసిప్ట్. ఏ రిసిప్ట్ కింద? ఇది సెకండరీ రిసిప్ట్ కింద చూపిస్తామనమాట. ఇది వ్యక్తులకు సంబంధించింది. మనం ఎలా చూపిస్తాం ఈ రిసిప్ట్‌ని? సెకండరీ ఇన్‌కమ్‌లో చూపిస్తామనమాట. మరి ప్రైమరీ ఇన్‌కమ్‌లో మనం ఏం చూపిస్తాము? ప్రైమరీ ఇన్‌కమ్‌లో డైరెక్ట్‌గా ఏంటి? ఇన్వె డివిడెండ్స్ గాని, ఇంట్రెస్ట్స్ గాని, పెద్ద మొత్తాదులో సంస్థలు గాని చేసినట్లయితే అది ప్రైమరీగా చూపిస్తాం. తర్వాత ఇంకెవరు మిగిలిన వాళ్ళు సెకండరీ ఇన్‌కమ్‌గా మనం చూపిస్తామనమాట. ఇటువంటివన్నీ గూడా అందులో చూపిస్తాము. కరెంట్ అకౌంట్‌లోనే నమోదు చేపిస్తామనమాట. ఎగుమతులు, దిగుమతులు, సర్వీస్ ఏదైనా, ప్రైమరీ ఇన్‌కమ్ ఏదైనా, రెమిటెన్స్ ఇవన్నీ గూడా కరెంట్ అకౌంట్‌లే. ఒక్కొక్కటి ఇవి చూద్దాం. మర్చంటైజ్ ట్రేడ్ అన్నాం కదా! వస్తువుల వాణిజ్యం. ఏంటి? ఎక్స్‌పోర్ట్స్ తెలుసు కదా! ఎక్స్‌పోర్ట్స్ విదేశాలకు అమ్ముతామనమాట. ఇంపోర్ట్స్ అంటే భారతదేశం అనేటటువంటిది విదేశాల నుండి వస్తువులు కొంటుంది. ఎగ్జాంపుల్ గూడా చెప్పాను. ఏది ఇన్‌ఫ్లో, ఏది ఔట్‌ఫ్లో మనం చూసుకోవాలి. అలాగే ఒక ఉదాహరణ గూడా ఇక్కడ ఇచ్చాను. కార్లు, మెడిసిన్‌లు, మిషనరీ ఇదంతా మనం విదేశాలకు అమ్మాం. విదేశాలకు అమ్మితే మనకి ఎక్స్‌పోర్ట్ చేసాం. ఎక్స్‌పోర్ట్ చేస్తే ఏమొస్తాయి? డబ్బులొస్తాయి. డబ్బులొస్తున్నాయా? రావట్లేదా? డబ్బులొస్తున్నాయి. మన భారతదేశానికి డబ్బొచ్చి చేరుతుంది. ఇది ఇన్‌ఫ్లో. అలా మీరు ప్రతీదీ విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? అలాగే క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇవన్నీ విదేశాల నుంచి మనం కొనుక్కుంటున్నాం. ఇవి ఇంపోర్ట్స్. ఇలాగైనప్పుడు ఏమవుతుంది? మన భారతదేశం నుంచి కొన్నందుకు డబ్బు వెళ్ళిపోతుంది బయటికి. ఇది ఔట్‌ఫ్లో అని మనం విజువలైజేషన్ చేసుకోవాలి. మరి బ్యాలెన్స్ చూద్దాం. ట్రేడ్ బ్యాలెన్స్. ఎక్స్‌పోర్ట్‌లోంచి ఇంపోర్ట్స్ తీసేయడమే. అదే ట్రేడ్ బ్యాలెన్స్. ఎక్స్‌పోర్ట్స్ 100 కోట్లు. ఎగుమతి 100 చేశాం. కానీ దిగుమతి ఎక్కువ చేసుకున్నాం. కాబట్టి డెఫిసిట్ వచ్చింది నాకు. అదే నాకు ఎగుమతులు ఎక్కువుంటే డెఫిసిట్ రాదు. అది ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ట్రేడ్ అనేది బ్యాలెన్స్ అవ్వలే. ఈ 50 కోట్లు ఏటుంది మనకి ట్రేడ్ డెఫిసిట్ కింద చెప్పుకోవచ్చు. రెండో సర్వీస్ కేటగిరీ ఏం చెప్పాము? సర్వీస్ అని చెప్పుకున్నాం. సర్వీస్ అంటే ఏమొస్తాయి? అన్ని సర్వీసులు వస్తాయి. ఇక్కడ పెట్టాను ఒకసారి చూడండి. ఓకేనా? ఈ సేవలు మనం ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మనకు డబ్బొచ్చి చేరుతుందనమాట. ఉదాహరణకు ఒక అమెరికా కంపెనీకి మన భారతీయ ఐటీ కంపెనీ సర్వీస్ ఇస్తుందనమాట. సర్వీస్ ఇవ్వడం వల్ల మనకి ఒక $10,000,000 చెల్లించారు. ఆదాయం వచ్చింది ఇన్‌ఫ్లో.
తద్వారా మనకి ఏంటి సర్వీస్ ఎక్స్‌పోర్ట్ రిసిప్ట్ అనేటటువంటిది కరెంట్ అకౌంట్‌లో క్రెడిట్‌గా నమోదవుతుందనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ విధంగా మనకేంటి సర్వీస్ వల్ల ఎక్కువగా విదేశీ కారక ఆదాయం వచ్చి చేరుతుందనమాట. రెమిటెన్స్ తెలుసు కదా! చెప్పుకున్నాము. విదేశాల్లో మన భారతీయులు పనిచేసి ఏదో విధంగా వ్యక్తి అయితే పని చేస్తే శాలరీ వస్తుంది. శాలరీని ఇంటికి పంపిస్తాడు. అదే సంస్థ అయితే మనకి వాళ్ళకి లాభాలొస్తాయి. ఆ లాభాల్ని స్వదేశానికి పంపిస్తారు. అలా. దుబాయ్‌లో ఉన్నాడు. 5,00,000 సంపాదించాడు. ఖర్చులు పోను ఇంటికి ఎంతో కొంత పంపిస్తాడు. దీన్ని మనం ఎలా చూపించొచ్చు? సెకండరీ కింద చూపించాలి. చెప్పాను గదా! సెకండరీ రిసిప్ట్ కింద మనం ఇది చూపిస్తామనమాట. ఇక్కడేటి రెమిటెన్స్ అంటే ఇండియాకి ఏమొస్తుంది? ఫారెన్ ఎక్స్‌చేంజ్ అనేటటువంటిది కరెన్సీ. కరెన్సీ అనేటటువంటిది భారతదేశంలోకొస్తుంది. కాబట్టి ఇది ఇన్‌ఫ్లో అంతే. ప్రైమరీ ఇన్‌కమ్‌లో ఏమేమి ఉంటాయని చెప్పాను? ఇవన్నీ ఉంటాయని చెప్పాను. ఏవేవి? ఇంట్రెస్ట్స్, డివిడెండ్‌లు, ప్రాఫిట్‌లు, కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇవన్నీ మనకి ఇన్‌కమ్ ఫ్లో కింద వస్తాయన్నమాట. ప్రైమరీ ఇన్‌కమ్‌లు. ఎందుకు? ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఒక భారతదేశ కంపెనీ ఉంది. మనం విదేశాల్లో పెట్టుబడి పెట్టింది కంపెనీ. ఆ పెట్టడం వల్ల మనకి డివిడెంట్ వస్తది కదా! ఆ డివిడెంట్ 10,00,000 వచ్చేదనుకుందాం. మరి ఇది ఇండియాకి వచ్చేటటువంటి ప్రైమరీ సోర్సే కదా! అందువల్ల మనకేంటి ఇది ఆపోజిట్‌లో జరిగిందనుకో, ఇది ఇన్‌ఫ్లో మన భారతదేశానికి డబ్బు వస్తంది. అవుట్‌ఫ్లో అంటే ఎలాగవుద్ది? ఇది అవుట్‌ఫ్లో అవుద్ది. ఏది? విదేశీదారుడు అనేటటువంటి వాడు విదేశీదారుడు మన భారతదేశంలో పెట్టుబడి పెట్టి ఆడి దేశానికి డబ్బు తీసుకెళ్ళిపోతే ఇక్కడి నుంచే కదా డబ్బెళ్ళింది. అంటే ఇది అవుట్‌ఫ్లో. అలా అనమాట. అలా మనం సెట్ చేసుకోవాలి. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ మనకిప్పుడు చెప్పుకున్నాం కదా! కరెంట్ అకౌంట్ అంటే ఏం చెప్పుకున్నాము? ఇవన్నీ కలిపితేనే కరెంట్ అకౌంట్ అని చెప్పుకున్నాం. గూడ్స్, సర్వీసెస్, ఇన్‌కమ్, ట్రాన్స్‌ఫర్స్ ఇవన్నీ కలపాలి. అన్నీ కలిపితే ఎంతొచ్చిందో చూస్తాము. ఇక్కడైతే డెఫిసిట్ వచ్చినట్టుంది. 10,00,00,000 లాభం వచ్చిందనమాట. అన్నీ కలుపుకుంటే. సర్ప్లస్ ఉంది. అలా అనమాట మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చేస్తామనమాట. డెఫిసిట్ ఎప్పుడొస్తది? ఎప్పుడైనా మనకి వచ్చింది కన్నా బయటికెళ్ళిపోయేది ఎక్కువుందనుకో, బయటికెళ్ళిపోయింది ఎక్కువుంటే అప్పుడు మనకు డెఫిసిట్ ఒస్తది. అదే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంతే కదా! ఇంపోర్ట్స్ ఎక్కువైపోయినాయి. చెల్లించాల్సింది ఎక్కువుంటుంది మనకి. విదేశీ కారకాదాయం క్రూడ్ ఆయిలే మనకి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాము. అన్నీ పోను కరెంట్ అకౌంట్‌లో గాని, ఈ అకౌంట్‌లో గాని అన్నీ పోను మనకి ఎక్కువగా ఈ ఇంపోర్ట్స్ ఎక్కువైపోయినాయనుకో, నువ్వెంత సంపాదించినా నీ అకౌ మన భారతదేశానికి ఎంత సొమ్మొచ్చినా ఈ యొక్క క్రూడ్ ఆయిలే తినేస్తది. అన్నీ ఒక్క షాట్‌తో మనం లాస్‌లోకెళ్ళిపోతామనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి క్యాపిటల్ అకౌంట్ ఫస్ట్ అకౌంట్ ఏటి? ఫస్ట్‌దేం చూసాము? కరెంట్ అకౌంట్ చూసాం. కరెంట్ అకౌంట్‌లో 4 టాపిక్స్ ఉన్నాయని అవన్నీ 4 డిస్కస్ చేసాం. తర్వాత ఏం అకౌంటు? క్యాపిటల్ అకౌంట్. ఈ ఫ్లో మర్చిపోకండి. క్యాపిటల్ అకౌంట్ లేదా ఫైనాన్షియల్ ఫ్లో అంటాం. క్యాపిటల్‌లో ఏమేమి ఉన్నాయని చెప్పాము? ఎఫ్‌డిఐలున్నాయి, ఎఫ్‌పిఐలున్నాయి, లోన్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. అంతే కదా! యాక్చువల్‌గా ఈ మూడిటిని మనం ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంట్‌లో చూపిస్తామనమాట. ఇప్పుడు లేటెస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్లాసిఫికేషన్ చూసుకుంటే ఇవన్నీ ఫైనాన్షియల్ అకౌంట్స్‌లోకెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్‌లో మనం చూపిస్తామనమాట. మన ఏపీపీఎస్‌సి రూపంలో మనం చూసుకోవాలనమాట. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చెప్పుకున్నాము. దీర్ఘకాలిక వ్యాపార పెట్టుబడి అనమాట. ఎవడో ఒకడున్నాడు జపానోడే మన ఇండియాకొచ్చి ఒక ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాడు. తద్వారా మనకేటి ఒక 1000,00,00,000 పెట్టుబడొచ్చింది కదా! ఏటి డబ్బొచ్చింది. లోనకొచ్చింది కాబట్టి అది ఇన్‌ఫ్లో అంతే. ఫారెన్ క్యాపిటల్ ఇండియాకొచ్చిందనమాట. అంటే విదేశీ మారకద్రవ్యం భారతదేశంలోకొచ్చింది. పోర్ట్‌ఫోలియో, ఫారెన్ పోర్ట్‌ఫోలియో అంటే ఏం చెప్పాను. షేర్స్‌లంట, బాండ్స్‌లంట, సెక్యూరిటీస్‌లంట విదేశీదారుడు, పెట్టుబడిదారులనేటటువంటివి మన షేర్ మార్కెట్ బావుంది. మన భారతీయ ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉంది. మంచి స్ట్రాంగ్‌గా ఉంది. నమ్మాడు. అందుకే వచ్చి షేర్లంట, బాండ్‌లంట, సెక్యూరిటీస్‌లంట పెట్టుబడి పెట్టాడనమాట. పెట్టి డబ్బులు పెట్టి వెంటనే ఎళ్ళిపోతాడు ఈడు. ఒక 2, 3 సంవత్సరాల్లో లాభాలు తీసుకొని వెంటనే వెనక్కెళ్ళిపోతాడనమాట. అది ఇంపార్టెంట్. ఉదాహరణకి ఎలాగంటే చూడండి. ఒక యునైటెడ్ స్టేట్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఉంది. ఏదో ఒక మ్యూచువల్ ఫండ్.
అదో స్టాక్ మార్కెట్‌లో 500 కోట్లు పెట్టుబడి పెట్టి షేర్లు కొన్నది. ఇదేంటవుద్ది మనకి డబ్బులు మన దేశంకొచ్చాయి. కానీ మళ్ళీ ఎళ్ళిపోతాయి. ఎందుకంటే ఈడు లాభమొచ్చి గాని ఎళ్ళిపోతాడనమాట. ప్రస్తుతానికి ఇది మన దగ్గరకు డబ్బొచ్చింది కాబట్టి ఇన్‌ఫ్లోయే. డిఫరెన్స్ చూసుకోవచ్చు ఎఫ్‌డిఐకి, ఎఫ్‌పిఐకి. ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాము. ఇది పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ అంటాము. ఇది చాలా దీర్ఘకాలంగా ఉంటాడీడు. ఈడు ఫైనాన్షియల్ అసెట్స్ లాభం రాగానే ఎళ్ళిపోతాడు. ఇది ఫ్యాక్టరీలంట, కంపెనీలంతా పెట్టుబడి పెడతాడు. ఒక జపాన్ కంపెనీయో, తైవాన్ కంపెనీయో ఇక్కడికొచ్చి పెడతారనమాట. ఈడు షేర్లు, బాండ్లు కొంటారు. వ్యక్తిగతంగా వచ్చి కొనేసి డబ్బులు పెట్టి, పెట్టుబడి పెట్టి లాభాలు మన భారతీయ మార్కెట్ బాగా లాభం ఇస్తే కొట్టుకొని ఎళ్ళిపోతాడు. ఇది మేనేజ్‌మెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. ఇది అంతగా ఉండదనమాట. ఎందుకంటే వ్యక్తులకు సంబంధించింది కాబట్టి తక్కువుంటుందనమాట. లోన్స్ కూడా చెప్పుకున్నాం కదా! లోన్స్ గూడా కాబట్టి ఈ లోన్స్ అనేటటువంటివి చూద్దాం. ఇవన్నీ ఎందులోనొస్తాయి? క్యాపిటల్ అది మర్చిపోకండి. లింక్ మర్చిపోకండి. ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్స్‌లో వస్తాయి. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? కరెంట్ అకౌంట్ చెప్పుకున్నాం. కరెంట్ అకౌంట్‌లో 4 ఉంటాయని చెప్పుకున్నాము. అవి ఒకసారి వెరిఫై చేయండి. ఓకేనా? ఇది క్యాపిటల్‌లో మూడోదనమాట. లోన్స్ విదేశీ రుణం తీసుకున్నాము. ఎవరైనా అవ్వొచ్చది. ప్రభుత్వం అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, భారతదేశంలో సంస్థ అవ్వచ్చు. మనం విదేశాల నుంచి రుణం తీసుకున్నాము. విదేశాల నుంచి రుణం తీసుకున్నాము. అయితే ఉదాహరణకి ఒక భారతీయ కంపెనీ ఉంది. అది విదేశీ బ్యాంక్ నుంచి ఒక 100,000,000 లోన్ తీసుకుంది. ఏదైతేనేమి మన భారతీయులకు డబ్బొచ్చిందా లేదా? సంస్థ డబ్బు తీసుకుందంటే ద్రవ్యం వచ్చింది. ఇన్‌ఫ్లో అలా. కానీ ఆ తర్వాత డబ్బు తీసుకున్నందుకి వడ్డీ కట్టాలా? అసలు మీద పేమెంట్ చేయాలా అసలు గూడా? అది అప్పుడేమవుద్ది? డబ్బెళ్ళిపోద్ది బయటికి. అది ఔట్‌ఫ్లో అవుద్దనమాట అలా. ఇవన్నీ ఏంటి? ఇదంతా మనకి ఇదంతా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌లో భాగంగా అన్నీ చూడాలి. కరెంట్ అకౌంటు, క్యాపిటల్ అకౌంటు క్లారిటీ ఇచ్చామిప్పుడు. అందులో డిఫరెన్స్ ఏమేముంటాయో ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఉదాహరణకి మనకింకా ఎగ్జాంపుల్‌కి అర్థమవ్వాలంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌ని ఒక బడ్జెట్‌తో ఒక కుటుంబానికి లింక్ చేసుకుందాం. వచ్చేది డబ్బెలా వస్తది? ఒక కుటుంబానికి డబ్బెలా వస్తది? సాలరీ అయిన ద్వారా రావాలి. ఆడు బిజినెస్ అయినా చెయ్యాలి. ఆళ్ళకి రెంట్‌లేవైనా ఉంటే రెంట్‌ల ద్వారా వస్తది. రిలేటివ్స్ నుంచైనా డబ్బు తెచ్చుకుంటాడు. ఇలా డబ్బొస్తది. డబ్బెలా బయటికెళ్తది? ఎలా ఎళ్తది డబ్బు? ఇలా బయటికెళ్తది. ఆహార వస్తువులు కొంటాము. ఎడ్యుకేషన్‌కి, ఇల్లులకి, లోన్‌లకి, ఈ తీసుకున్న అప్పులకి, రెంట్‌లకి ఇవన్నీ చెల్లించాలి. డబ్బు ఇలా బయటికెళ్ళిపోద్ది. ఇన్‌ఫ్లో అంటే అర్థమవ్వాలి. ఇన్‌ఫ్లో అంటే అర్థమవ్వాలి. ఇవన్నీ ఏంటి? ఇన్‌ఫ్లో. ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నాము. ఎక్స్‌పోర్ట్స్ చేస్తే అది ఇన్‌ఫ్లో ఎలాగయింది? ఎలా అయిందంటే, నువ్వు ఏదో ఒక వస్తువు ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల నీకు డబ్బు లోనకొస్తుంది. దానికాడు ద్రవ్యం చెల్లిస్తాడు కదా! ఒక వస్తువుని ఎగుమతి చేస్తే. డాలర్స్ రూపంలో మనకి డబ్బు లోనకొస్తుంది. అందుకే దీన్ని ఇన్‌ఫ్లోలో యాడ్ చేశాం. ఒక సర్వీస్ ఇచ్చావు. డబ్బొస్తది కదా ఇంటికి. అంటే భారతదేశంలోనికి. రెమిటెన్స్ విదేశీయుల్లో మన భారతీయులు డబ్బులు పంపిస్తున్నారు కదా! లోనకొచ్చిందా లేదు డబ్బు? ఎఫ్‌డిఐ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడు డైరెక్ట్‌గా వచ్చి. డబ్బులొస్తాయి కదా! అలాగే బాండ్‌లో పెట్టాడు. డబ్బులొస్తాయి కదా! అప్పు తీసుకున్నాం. మన భారతదేశంలో డబ్బొచ్చింది కదా! ఇదంతా ఔటర్ వ్యూ. ఒక్క లైన్‌లో మనకర్థమైపోయింది. మరి డబ్బెలా ఎళ్ళిపోతంది? మరి ఇంపోర్ట్స్ చేసుకుంటే ఆడికి డబ్బు చెల్లించాలి. క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. మరి ఆడికి డబ్బివ్వాలి కదా! డాలర్స్ రూపంలో డబ్బు బయటికెళ్ళిపోతుంది. మరి ఇన్‌కమ్ పేమెంట్స్ డబ్బులొచ్చిన దానికి మరి పేమెంట్ చేయాలి కదా! క్యాపిటల్ ఔట్‌ఫ్లో. క్యాపిటల్ ఇన్‌ఫ్లో ఎలా వస్తదో దానికి ఇంట్రెస్ట్ ప్లస్ పేమెంట్ కట్టాలి కదా! లోన్ కూడా రీపేమెంట్ చేయాలి కదా! ఇవన్నీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌లో నమోదవుతాయి. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలనమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ అయినా, డెఫిసిట్ అయినా ఎప్పుడొస్తది మనకి? సింపుల్. మనకొచ్చేది ఎక్కువుండాలి. మనం బయటికి చేసేది తక్కువుండాలి. విదేశీ కారక ఆదాయం ఎక్కువ రావాలి. అప్పుడే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ ఉంటుంది. డెఫిసిట్ ఎక్కువ ఎప్పుడుంటుంది? ఔట్‌ఫ్లో ఎక్కువైపోతే మనకి డెఫిసిట్ ఉంటది. సింపుల్. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలనమాట. ఏంటంటే సర్ప్లస్ ఎప్పుడొస్తది? ఇన్‌ఫ్లో మనకిక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. అవుట్‌ఫ్లో కంటే ఎక్కువగా ఏదుండాలి? దేశంలోకొచ్చేది ఇన్‌ఫ్లో ఎక్కువుంటే సర్ప్లస్ ఉంటుంది. అది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మనం బిట్ ఎలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంటింగ్స్‌లో డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్‌ని ఉపయోగిస్తామనమాట. అంటే ఇక్కడేంటి ప్రతీదీ గూడా ఏదొస్తుంది? ఏది వెళ్తుంది?
అనేటటువంటిది చెప్పడానికి ఖాతాల చిట్టాయే మనకి డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అనేటటువంటిది ఉపయోగిస్తామనమాట. అంటే ఓవరాల్‌గా మనకి బ్యాలెన్స్ ట్రేడ్ ఉందా? ట్రేడ్ అనేటటువంటి సర్ప్లస్ ఉందా? డెఫిసిట్ ఉందా? అటువంటిది మనము తెలియజేసుకోవడానికి ఈ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్‌ని ఉపయోగిస్తామనమాట. చాలా ఇంపార్టెంట్. మరి ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ సంబంధం ఏంటి? ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఇన్‌ఫ్లో మన దేశమే ఉంది. ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఇన్‌ఫ్లో తక్కువొచ్చింది. పేమెంట్ ఎక్కువైనాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతది? మనం కంపల్సరీగా రిజర్వ్ బ్యాంక్ ఏం చేయాలి? కంపల్సరీగా ఏం చేయాలి? రిజర్వ్ బ్యాంక్ అనేటటువంటిది సెంట్రల్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ అనేటటువంటివి మనం ఉపయోగించాలనమాట. కాబట్టి ఇటువంటివన్నీ గూడా మనము తగ్గించుకోవాలనమాట. కాబట్టి డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాము? ఏదో ఒకటి మన కుటుంబమే ఉంది. డబ్బులు లేవు ఏం చేస్తాం? ఇంకోడి దగ్గరికి అప్పుకెళ్తాం. అలాగే బ్యా ఇది మన ప్రభుత్వానికి కూడా డబ్బులు లేకపోతే ఏం చేస్తుంది? ఆర్‌బీఐని సంప్రదించడము, మన దగ్గరున్న గోల్డ్ అమ్మడము, ఏదో ఒకటి ఇంటర్నేషనల్ మనకి అమ్మకానికి పెట్టి డబ్బులు తెచ్చుకుంటామనమాట. అలాగనమాట. ఇదంతా గూడా ఆర్‌బీఐ అనేటటువంటిది అవసరమైనప్పుడు ఫారెక్స్‌లో మార్కెట్‌లో జోక్యం చేసుకుంటదనమాట. తద్వారా మనకేమవుతుంది? డిమాండ్ ఏర్పడి ఫారెన్ కరెన్సీ గూడా పెరుగుతుందనమాట. సింపుల్. ఫారెన్ కరెన్సీ పెంచాలి. విదేశీ కారకాదాయాన్ని పెంచాలి. ఏం చేయాలి? ఎక్స్‌పోర్ట్స్‌ని పెంచు. ఎగుమతులు పెంచితే ఆటోమేటిక్‌గా కారకాదాయం వచ్చి చేరుతుంది. ఎక్స్‌పోర్ట్స్ పెంచాలి అంటే ఏం చేయాలి? 2 మార్గాలున్నాయి. అది ఆల్రెడీ మీకు చెప్పాను. డిప్రిసియేషను, డివాల్యూషను. డిప్రిసియేషన్ మన చేతిలో ఉండదు. అదే డివాల్యూషన్ అయితే మన చేతిలో ఉంటుంది. మన వాల్యూని తగ్గించుకుంటే రూపాయిని ఎగుమతులు పెరుగుతాయనమాట. తద్వారా మనకి ఫారెన్ ఎక్స్‌చేంజ్ పెరుగుతుంది. ఇన్‌ఫ్లో పెరుగుతుందనమాట. ఓకేనా? కానీ ఇక్కడ ఇన్‌ఫ్లో తగ్గుతుందనమాట. ఇన్‌ఫ్లో ఎందుకు తగ్గుతుంది? ఇవన్నీ ఉదాహరణలు ఇచ్చుకున్నాడు. ఇదొక్కసారి చూడండి మీరు. ఓకేనా? ఇవన్నీ మనకనవసరం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌కి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్‌కి తేడా. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే అర్థమేంటి? గూడ్స్ ఎక్స్‌పోర్ట్స్, గూడ్స్ ఇంపోర్ట్స్. అంటే ఏదో ఒక వస్తువు ఎగుమతి, దిగుమతుల మధ్య డిఫరెన్స్ అనమాట. ఇందులో ఓన్లీ మనకేముంటుంది? మనకి ఓన్లీ వస్తువులే ఉంటాయి. ఎక్కడ? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్‌లో. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో ఎలా ఉంటుంది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఇది ఒక పెద్ద చాప్టర్ అనమాట. నారో మైండ్ సెట్ కాదు ఇది. ఇది బ్రాడ్ మైండ్ సెట్ అనమాట. చాలా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి పాయింట్ ఇది. ఏది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. దీనిలాగా ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లాగా ఓన్లీ ఒక గూడ్సే ఎగుమతి, దిగుమతి కాదు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో ఒక భాగమే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనమాట. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే అర్థమేంటి? ఈ బ్యాలెన్స్ అంతే కదా! బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ బుక్‌లోనే ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఒక పార్ట్. రాస్తాం. ఎగుమతులు, దిగుమతులు ఎంత అయ్యాయనేది. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. కరెంట్ అకౌంట్‌లో చూపిస్తాం. మర్చంటైజ్ డేటా అక్కడ. అది ఒక భాగం అని చెప్పుకోవాలి. చూడండి. ఈ రెండిటి మధ్య తేడా. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్‌కి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌కి. ఇది చాలా విస్తృతమైనటువంటి భావన. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించింది. ఇది ఓన్లీ వస్తువుకు మాత్రమే సంబంధించింది. ఏదో ఒక వస్తువు ఎగుమతి చేసావో లేదా దిగుమతి చేసుకోవాలి. ట్రేడ్ అంటే వాణిజ్యం. నారో కాన్సెప్ట్ తక్కువ. ఇది బ్రాడ్ ఎక్కువ. ఓన్లీ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ డిఫరెన్సే. ఇది అలా కాదు. కరెంట్ అకౌంటు, క్యాపిటల్ అకౌంటు అన్నీ కలిపి ఉంటాయి ఇందులో. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో ఒక భాగం ఇది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది. చెప్పుకున్నాం కదా! ఇది మాత్రం అలా కాదు. మొత్తం మన భారతదేశం చిట్టా ఇందులో ఉంటదనమాట. అది. చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ట్రేడ్ డెఫిసిటే ఉంది. గూడ్స్ ట్రేడ్ ఎంత? 100,00,00,000. సర్వీస్ ఎక్స్‌పోర్ట్స్, రెమిటెన్స్ మనకి అన్ని ద్వారా ఒక 130,00,00,000 వచ్చాయనుకుందాం. అప్పుడు మనకిక్కడ చూస్తే ఎలా ఉంది పొజిషను? కరెంట్ అకౌంట్ పొజిషన్ ట్రేడ్ బ్యాలెన్స్ ఎలా ఉంది? ఇక్కడ మనకి అప్పుడు మొత్తం చూడుకోండి కరెంట్ అకౌంట్స్ పొజిషన్ ట్రేడ్ బ్యాలెన్స్ కంటే మెరుగ్గా ఉండవచ్చు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ట్రేడ్‌కి సంబంధించి 100,00,00,000 అయింది. టోటల్ మనకి 130,00,00,000 అయింది. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో ఎక్కువైందనమాట. అంటే ఇది దీని భావన ఎక్కువగా ఉంది. ఇందులోని ఇది ఒక చిట్టాగా చూపిస్తాం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లోననమాట. అందుకే మెరుగ్గా ఉండవచ్చని చెప్తున్నారు. మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటటువంటిది కరెన్సీపై ప్రభావం చూపిస్తుందా? చూపిస్తుంది.
ఎందుకంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటటువంటిది ఎక్కువ ఉందనుకో, అంటే ట్రేడ్ ఎక్కువ జరిగి మనకి సర్ప్లస్ మిగిలిందనుకో, మన కరెన్సీ ఏమవుతుంది? మన కరెన్సీకి వాల్యూ పెరుగుతుంది. మన కరెన్సీకి వాల్యూ పెరుగుతుంది. మార్కెట్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో మన రూపాయి బలపడుతుంది. తద్వారా మన రూపాయి స్టాండర్డైజ్ అవుతుంది. డాలర్ లాగా స్టాండర్డ్ అవుతుంది. ఇదంతా ఏమవుతుంది? ఇదంతా మనకి ఉపయోగాలే. అదే అన్నమాట. ఇదంతా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒకసారి చూడండి. ఇండియాకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో ముఖ్యమైన అంశాలు ఎక్కువ మనకి ఏది బయటికెళ్ళిపోద్ది? దేనికి బయటికెళ్ళిపోతుంది? క్రూడ్ ఆయిల్ వల్ల ఎళ్ళిపోతుంది. మనకి ఎక్కువగా దేని వల్ల డబ్బొస్తుంది? మనం సాఫ్ట్‌వేర్ సర్వీస్ బాగా ఇస్తున్నామనమాట. అంతా సాఫ్ట్‌వేర్‌లే. ఐటీ. అలాగే రెమిటెన్స్ కూడా అందరూ డబ్బులు పంపిస్తారు బ్యాక్‌కి. అలాగే డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా భారతదేశంలో బాగా వస్తాయన్నమాట. అందుకే ఇదంతా మనకి బావుంటుంది. ఇప్పుడు పూర్తిగా ఔట్ వ్యూలో చూసుకుందాము. ఫ్లో చార్ట్. కరెంట్ అకౌంట్‌లో ఏమేమి ఉంటాయని చెప్పాను. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. సారీ గూడ్స్ అంటే ఏమేమి వస్తాయి? ఎక్స్‌పోర్ట్స్ వస్తాయి, ఇంపోర్ట్స్ వస్తాయి. సర్వీస్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ఇవన్నీ చెప్పుకున్నాము. ఇన్‌కమ్స్, ప్రైమరీ ఇన్‌కమ్, అలాగే ట్రాన్స్‌ఫర్ రెమిటెన్స్. ఇదొక ఫ్లో చార్ట్ చూడగానే ఇప్పటి వరకు చెప్పిందల్లా మీకు వచ్చేయాలనమాట. క్యాపిటల్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంట్ ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం. ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. ఎఫ్‌డిఐ, ఎఫ్‌పిఐ, లోన్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఫారెన్ ఎక్స్‌చేంజ్ పొజిషన్ ఏంటి? దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి? అన్నీ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకున్నాం. ఒకసారి చూడండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో గూడ్స్ ఏ ఖాతాలో ఉంటాయి? కరెంట్ అకౌంట్‌లోనే ఉంటాయి. సర్వీసెస్ కూడా కరెంట్ అకౌంట్‌లోనే ఉంటాయి. రెమిటెన్స్ కరెంట్ అకౌంట్‌లోనే ఉంటాయి. అన్నీ కరెంట్ అకౌంట్‌లోనే. ఎఫ్‌డిఐలు, ఎఫ్‌డిఐలు ఎందులో ఉంటాయి చూపిస్తాం. ఫైనాన్షియల్ అకౌంట్‌లో చూపిస్తాం. మోడర్న్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అయితే. అదే మనదనుకో క్యాపిటల్ అకౌంట్‌లో చూపిస్తాం. ఎగ్జామ్‌లో ఏ బిట్ ఎలాగిచ్చాడో మనం చూడాలి. ఎలా పడితే అలా పెట్టకూడదు మనం. ఎఫ్‌డిఐలు మనం ఎందులో చూపిస్తున్నాం? క్యాపిటల్ అకౌంట్‌లో చూపిస్తున్నాం. ఇంపార్టెంట్. ఎఫ్‌ఈఎల్ కూడా మనమైతే అందులో చూపిస్తున్నాం. క్యాపిటల్ అకౌంట్‌లోనే చూపిస్తున్నాం. అది మనం రాయాలి. ఫారెన్ లోన్స్ కూడా అందులోనే చూపిస్తున్నాం. అయితే మోడర్న్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లో భాగంగా అని అడిగితే అప్పుడు ఫైనాన్షియల్ అకౌంట్‌లో చూపిస్తున్నామని రాయాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాడ్ అంటే ఏంటి? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తెలుసు మనకది. అదే అన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఫైనల్‌గా ఇది మనకి ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. టోటల్‌గా ఎఫ్‌డిఐస్, ఎఫ్‌పిఐస్, లోన్స్ అలాగే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎలా జరుగుతుంది? ఇవన్నీ మనము చూసామన్నమాట. థాంక్ యూ. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.